ఓం శ్రీ సత్యానంద యోగీంద్ర మరుణాచలవాసినః మౌనేంద్ర రమణ పాదాబ్జభృంగం వందే తమన్వహం అరుణశైలగతాశ్రమవాసినం పరమహంసమనంజనమచ్యుతం కరుణయా దదతం వ్యవహారితాం సతతమాత్మని సంస్థితమక్షరే కరుణాపూర్ణసుదబ్ధి కబలితఘనవిశ్వరూపకిరణావల్యా అరుణాచల పరమాత్మన్ అరుణో భవ చిత్తకంజ సువిగాసాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణా యదుభూషణా నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. సద్గురుదేవులు భగవాన్ శ్రీ సత్యానంద మాస్టర్ వారి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ విష్ణు పురాణం గురించి మనం తెలుసుకుంటున్నాం. పురాణములు 18 అని నిన్న మనం తెలుసుకున్నాం. కొంతమంది రాలేదు, ఇవాళ కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు. 18 పురాణాలు, 18 ఉపపురాణాలు. అయితే ఆ పురాణములు ఏమేం పురాణాలు ఉన్నాయో నిన్న మనం అనుకున్నాం. ఆ పురాణాల్లో మరి ఉపాఖ్యానాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా నిన్న మనం తెలుసుకున్నాం. వాటిల్లో బ్రహ్మపురాణం మొట్టమొదటిది. పద్మపురాణం లెక్క పెట్టుకోండి. బ్రహ్మపురాణం, పద్మపురాణం, విష్ణుపురాణం, వాయుపురాణం, భాగవత పురాణం, నారద పురాణం, మార్కండేయ పురాణం, అగ్నిపురాణం, భవిష్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, లింగ పురాణం, వరాహ పురాణం, స్కంద పురాణం, వామన పురాణం, కూర్మ పురాణం, మత్స్య పురాణం, గరుడ పురాణం, బ్రహ్మాండ పురాణం. ఎన్ని? 18 అయినాయా? ఈ 18 పురాణాలు. వాటిలో చెప్పబడినటువంటి విషయాలు నిన్న 4 పురాణాల గురించి తెలుసుకున్నాం. ఇవాళ 5వ పురాణం శ్రీమద్ భాగవతం. భాగవతంలో ఏమేం చెప్పారు అంటే ఈ పురాణాలు మనకు టూకీగా తెలిసి ఉండాలన్నమాట. దీంట్లో 18,000 శ్లోకాలు చెప్పారు. ఎన్ని? భాగవత పురాణంలో 18,000. దాంట్లో ఎన్నో ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు, విష్ణుదేవుని యొక్క అవతారాలు దీంట్లో చెప్పబడ్డాయి. అది ఎలాంటిదంటే నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం
పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. అంటే నిగమము అంటే వేదం నుంచి వచ్చినటువంటిది ఆ భాగవతం. ఆ భాగవతము ఫలం. ఆ ఫలము ఎవరు తింటారయ్యా మొట్టమొదట అంటే చిలుకలు తింటాయి. ఎందుకంటే ఆ చెట్ల మీద మామిడి పళ్ళు కానీ జామ పళ్ళు కానీ మొదలైనటువంటివన్నీ కూడా మొట్టమొదట ఆ చిలుక కొట్టినటువంటి ఫలం చాలా మధురంగా ఉంటాయండి. అందుకే పూర్వం చెట్ల మీదకి అట్ట తోటల్లోకి పోతూ ఉంటే అవి పడి ఉంటాయి అవి. అట్లాగే ఈ భాగవతం అనేటటువంటి ఫలము చాలా మధురంగా ఉన్నారట. బుద్ధిమంతులు ఈ ఫలాన్ని తింటారట, అందరూ తినలేరు. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం. అమృతం వలె అంత మధురంగా ఉంటుంది. మరి పిబత భాగవతం, దీన్ని ఏం చేయాలి అంటే తాగాలట. దోశలు పెట్టుకొని తాగాల. ఇది వస్తుందా అంటే చెవులు అనేటటువంటి దోశలతో తాగాల. అది అట్లా చెప్పినారు. దీంట్లో 18,000 శ్లోకాలు. మరి వ్యాస భగవానుడు భారతం రాశాడు 1,00,000 శ్లోకాల్లో. రాసిన తర్వాత ఆయనకి శాంతి దొరకలే. నారద మహర్షి వచ్చాడు, ఏమయ్యా ఇలా ఉన్నావు అని అడిగితే, అదేంటో నాకే తెలియటం లేదు నారద మహర్షి, నా వివరణానికి కారణం ఏమిటో మీరే చెప్పండి అన్నాడు. అయ్యా అప్పుడు నారద మహర్షి చెప్పాడు, అయ్యా ఎన్ని ధర్మాలు చెప్పినా భగవంతుణ్ణి పొగడకుండా ఉంటే మరి ఆ భగవంతుని యొక్క గుణగణాలు కీర్తించకుండా ఉంటే శాంతి దొరకదయ్యా. కాబట్టి ఈ భగవంతుని గుణగణాలు చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన ఈ గ్రంథాన్ని భాగవతాన్ని చెప్పాడు. పరీక్షిత్ మహారాజు, దీంట్లో సారాంశం ఏమిటంటే పరీక్షిత్ మహారాజు ఆయన వేటకు వెళ్తాడు. వెళ్ళి వేటాడి దప్పిక ఉంటాడు. ఆయన ఎక్కడ నీళ్లు కనిపించవు అరణ్యంలో. ఒక ఋషి ఆశ్రమానికి వెళ్తాడు, శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ మహర్షి తపస్సులో ఉన్నాడు. ఆయనకు శబ్దస్పర్శాలు ఏం వినిపించవు. ఆయన నిర్వికల్ప సమాధిలో ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి అడిగాడు, నాకు మంచినీళ్ళు ఇయ్యి అని. ఆయన ఉలకలే పలకలే, ఆయనకేం ఇంద్రియాలు ఏం పనిచేయటంలే. అప్పుడు అక్కడ ఒక చచ్చిన పాము ఉంటే కోపం వచ్చి, ఇంత మహారాజును వచ్చి నేను అడిగితే ఈయన ఏం సమాధానం చెప్పట్లేదని చచ్చిన పాముని తీసుకొచ్చి ఆయన మెడలో వేశాడు. అట తిరుగుతూ వచ్చి వాళ్ళ కొడుకు శృంగి వాడు వచ్చి చూశాడు, మా నాన్నగారి మెడలో పామును వేసిన వాడికి ఆ పామే వచ్చి 7వ రోజు కరుస్తుంది, వాడు చేస్తాడని చెప్పాడు. చిన్నపిల్లోడు 5 ఏళ్ళ వాడే. అంటే అట్లాగే ఆ పాము వచ్చింది మరి కరవడానికి. ఈ విషయం రాజుకు చెప్పి పంపించాడు ఎవరు, శమీక మహర్షి. అయ్యా మా కొడుకు ఇట్లా చేశాడయ్యా, దీనికి ప్రత్యామ్నాయం పాపము శమించుగాక అంటాడు. అప్పుడు ఆయన వెంటనే ఇది తెలిసిన తర్వాత రాజ్యాన్ని గీజ్యాన్ని గుర్రాలను ఏనుగులను అన్నింటినీ కొడుకులను అందరినీ వదిలిపెట్టేసేసి గంగా తీరంలోకి వెళ్ళి దర్బలు పరుచుకొని అక్కడ ప్రాయోపవేశం చేసి మరి ఎవరు నన్ను ఈ వారం రోజుల్లో ముక్తిని పొందింపజేస్తారు అని కూర్చుంటాడు. ఎందరో మహర్షులు వస్తారు, వాళ్లకు ఈ విషయం చెప్తాడు, తాను చేసినటువంటి తప్పు చెప్తే వాళ్ళు గమ్ముగా ఉంటారు, ఏం మాట్లాడరు, శాంతిగా ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు ఆయన శుక మహర్షి వస్తాడు ఆ స్థానానికి.
ఆయన వచ్చిన తర్వాత ఆయనకు పాద్యాలు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి కూర్చోబెట్టి ఉన్నతాసనం మీద తాను చేసినటువంటి తప్పును చెప్పుకొని నేను ముక్తికి ఎలా పోతానయ్యా అని ఆయన్ని ప్రార్థిస్తాడు. అయ్యా అదేం లేదు, కటువాంగ దరిద్రుడు 7 గడియల్లో 2 గడియల్లో ముక్తికి పోయాడు, నీకు 7 రోజులు ఉంది, నేను ముక్తి పోవడానికి చాలా సమయం ఉందయా, భగవంతుని యొక్క కథలు వింటే ముక్తి అదే వచ్చేస్తుంది అని చెప్పి భాగవతాన్ని చెప్పాడన్నమాట. ఈ భాగవతంలో మరి ధ్రువుడి చరిత్ర, జడభరతుని చరిత్ర, అజామిలుని చరిత్ర, దధీచి చరిత్ర, ప్రహ్లాదుని చరిత్ర, గజేంద్ర మోక్షణము, అంబరీషోపాఖ్యానము, రమంతిదేవుడి యొక్క చరిత్ర, మనకు భాగవత మహనీయుల యొక్క కథలన్నీ చెప్పాడు. తర్వాత దశమస్కందంలో కృష్ణుని యొక్క చరిత్ర చెప్పాడు. చిన్నప్పటి నుంచి ఆయన పుట్టినప్పటి నుంచి మరి శరీరం వదిలిపెట్టేంత వరకు ఆయన యొక్క కథలు చెప్పాడు, కృష్ణావతారం చెప్పాడు. కాబట్టి దాంట్లో కూడా మరి కంసాదుల వధ, రుక్మిణి కళ్యాణం, కుచేలుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క కథలు ఎన్నో చెప్పి కృష్ణుణ్ణి ప్రేమించినటువంటి గోపికల యొక్క మహత్వాన్ని చెప్పాడు. ఇట్లా అంటే భగవంతుని మీద ఆ విధమైనటువంటి భక్తిభావం ఎట్లా పరిడవిల్లిందో అదంతా చెప్పాడు. అది మధురమైనటువంటి భక్తి. ఆ భక్తి ద్వారా నువ్వు మోక్షాన్ని పోతావన్నాడు. అట్లాగే మోక్షాన్ని ఆయన పొందాడు. దీంట్లో 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? స్కందాలు ఉన్నాయి, 12 స్కందాలు. ఆ స్కందంలో 11వ స్కందంలో మరి ఉద్ధవుడికి తమ యొక్క ప్రశస్తమైనటువంటి ఉద్ధవ గీతం చెప్పాడు. ఇట్లా ఈ భాగవతం అంత మహత్తరమైనటువంటి, అందుకే మనం భాగవతం అక్కడక్కడ మనం ఆ ప్రవచనాలు పెడుతూ ఉంటాం. మన ఇనుమడుగు సత్యానందాశ్రమంలో కూడా ఏంటి మళ్ళీ వచ్చే డిసెంబర్లో భాగవతము ఉంటుంది. అది గొప్ప గ్రంథం. దాంట్లో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. విద్వాంసులకు కూడా మంచి పరీక్ష అన్నమాట అటువంటి భాగవతం. భారతే మానవం జన్మ ప్రాప్య భాగవతం నవై. ఎవడైతే ఈ భారతదేశంలో పుట్టి భాగవతాన్ని వినడో వాడి యొక్క జన్మ వ్యర్థం. వాళ్ళ తల్లి పడినటువంటి ఆ ప్రసవ వేదన దండగా అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి శృతం ప్రాప పరాధీనాత్ ఆత్మఘాతస్తు వైకృత. వాడు తనను తాను చంపుకున్నటువంటి వాడు ఎవడైతే వినడో భాగవతాన్ని. మత్కథా వాచనే నిత్యం మత్కథా శ్రవణే రతం మత్కథా ప్రీతమనసం నాహం త్యక్షామి తం నరం. ఎవరైతే నా కథలు వింటూ ఉంటారో, నా కథలను చెప్తూ ఉంటారో, నా కథల యందు ప్రీతి కలిగి ఉంటారో అటువంటి వాళ్ళను ఎటువంటి వాళ్ళైనా సరే నేను వదిలిపెట్టను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఇక భాగవతం తర్వాత 6వది నారద పురాణం. ఏమిటి? నారద పురాణం. ఇది కూడా మహావిష్ణువు యొక్క కీర్తనే చెప్పబడింది. దీంట్లో నారదుడు ఉపదేశించాడు. దీనికి 25,000 శ్లోకాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 25,000 శ్లోకాలు. దీంట్లో పూర్వఖండము, ఉత్తరఖండము అని ఆ పురాణంలో 2 ఖండాలు ఉన్నాయి. పూర్వఖండంలో 125 అధ్యాయాలు ఉన్నాయి. మరి ఉత్తరఖండంలో 82 అధ్యాయాలు ఉన్నాయి. పురాణాల యొక్క ప్రశస్తి ఏమిటి అంటే దీంట్లో శివకేశవులకు అభేదం. శివుడు కానీ ఇటు విష్ణువు కానీ ఇద్దరు అభేదం చెప్పబడింది. ఆ భక్తికి ప్రాముఖ్యత చెప్పబడింది. సదాచార ప్రవృత్తి ప్రాశస్త్యం చెప్పబడింది. మరి పౌరాణికుల యొక్క గురుత్వము చెప్పబడింది. సత్య హరిశ్చంద్రుని యొక్క గాథ కూడా దీంట్లో చెప్పబడింది. శ్రీకృష్ణుని యొక్క ప్రభావము పేర్కొనబడింది. బ్రహ్మాండ ఉత్పత్తి అంటే ఈ సమస్త జగత్తంతా కూడా ఎలా ఉత్పత్తి అయిందో, పుట్టిందో ఆ విషయం
చెప్పబడింది. విష్ణు భక్తికి దీంట్లో చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది నారద పురాణంలో. లోకే స ధన్య స శుచి స విద్వాన్ స ఏవ వక్త సచ ధర్మశీల జ్ఞాతా స భాత సచ సత్యవక్త యస్యాస్తి భక్తి పురుషోత్తమాఖ్యే. ఎవడయ్యా ఈ లోకంలో సత్యవంతుడు, ఎవడయ్యా ధర్మాత్ముడు, ఎవడయ్యా విద్వాంసుడు, ఎవడయ్యా వక్త, ఎవడయ్యా ధర్మశీలుడు, ఎవడయ్యా జ్ఞాత అంటే తెలిసినటువంటి వాడు, ఎవడయ్యా దాత అంటే ఇచ్చేటటువంటి వాడు, ఎవడయ్యా అంటే ఆ పరమేశ్వరుని యందు ఎవరికైతే భక్తి ఉంటుందో వాడే ఇవన్నీ. వాడే మంచి బుద్ధిమంతుడు, మంచి వక్త, మంచి భక్తి కలిగినటువంటి వాడు, ధన్యుడు, ధనవంతుడు అన్నీ కూడా. అది లేకపోతే ఇవన్నీ ఉన్నా వ్యర్థం. అందుకే శంకరాచార్యుల వారు గురుస్తోత్రంలో ఏం చెప్పారంటే, నీకెంతన్నా సుమేరు ధనం అంటే మేరు పర్వతమంత ధనం ఉన్నా కూడా, మంచి పత్ని ఉన్నా కూడా, మంచి పుత్రులు ఉన్నా కూడా, మంచి సేవకులు ఉన్నా కూడా, అదన్నీ మనస్సు గురువు యొక్క పాదపద్మముల యందు నీ మనస్సు నిలవకపోతే అవన్నీ వ్యర్థం వ్యర్థం. తతక్కిం 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 అన్నాడు. కాబట్టి ఎన్ని ఉన్నా భగవద్ భక్తి లేకపోతే, గురు పాదపద్మముల యందు మనస్సు లేకపోతే అదంతా కూడా వాడి యొక్క జీవితం వ్యర్థం. కాబట్టి దీంట్లో అనేకమైనటువంటి తీర్థయాత్రలు కూడా చెప్పబడ్డాయి ఈ నారద పురాణంలో. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, ద్వారక ఈ 7 కూడా మోక్షదాయకాల అన్నమాట. ఏంటి ఈ తీర్థయాత్రల్లో. కాబట్టి రాజధర్మాలు చెప్పబడ్డాయి, ప్రజారక్షణ చెప్పబడ్డది, న్యాయబద్ధంగా పన్నులు ఎలా వసూలు చేయాలో ఆ విషయం కూడా చెప్పబడింది. ట్యాక్స్ మనం కడుతుంలే, ఇన్కమ్ ట్యాక్స్, అవి కూడా న్యాయబద్ధంగా ఉండాలి. కాబట్టి ఎలా ఉండాలి అంటే దీంట్లో చెప్పారు. ఇప్పుడు పుష్పం ఉంటుంది, పుష్పంలో మకరందం ఉంటుంది, మీకు తెలుసా? తెలీదా? దాంట్లో ఈ తేనె, ఒక విధమైనటువంటి తేనె ఉంటుంది. దాంట్లో తేనెటీగలు ఆ పుష్పాన్ని ఏం చెయ్యవు, కేవలం మకరందాన్ని మాత్రమే తాగుతాయి, దానికి చెడుపు చేయవు. దానికి ఎంత కావాలో అంతే తాగుతుంది మళ్ళీ. అట్లాగా మానవుడు ప్రజల ద్వారా వాళ్ళ జీవితాలతో ఆడుకోకుండా ఆ కొద్దిపాటి మకరందాన్ని ఎట్లాగైతే తేనెటీగ గ్రహిస్తుందో, ఆ పుష్పాన్ని పాడు చేయదో, ఆ విధంగా మానవుల యొక్క జీవితాల్లో ఆ ధనాన్ని అలా సేకరించాలట. ఏంటి ట్యాక్స్ రాజు ఆ విధంగా గ్రహించాలట. కాబట్టి గోరక్షణ చేయడం, అన్న వస్త్ర దానాలు చేయడం, గృహాలు కట్టించడం, సౌకర్యాలు కలిగించడం, మద్య నిషేధం మొదలైనటువంటి విషయాలన్నీ ఈ నారద పురాణంలో చెప్పబడ్డాయి. అంతేకాదు పరులపై దౌర్జన్యం, హింస, 10 రకాలైనటువంటి పాపాలు పరిహరణీయాలు, అంటే అవన్నీ చేయకూడదు, వినాశానికి కారణమవుతాయి. అందుకే దశహర ఏకాదశి అని ఒకటి వస్తుంది. కాబట్టి భర్తృహరి చెప్పినటువంటి గ్రంథాల్లో ఏ సుభాషితాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా నారద పురాణంలో చెప్పబడ్డాయి. యహ శృణోతి నరో భక్త్యా శ్రావయేద్వా సమాహితః సయాతి బ్రహ్మణోధామ నాత్ర కార్య విచారణ. కాబట్టి ఎవరైతే ఈ నారద పురాణం వింటారో, ప్రతి పురాణానికి ఒక ఫలం చెప్పబడింది, ఫలితం. యా శృణోతి, ఈ నారద పురాణాన్ని ఎవరైతే వింటారో భక్తితో, శ్రావయేత్ చెప్పుతారో అటువంటి వాళ్ళు ఆ బ్రహ్మపదాన్ని పొందుతారు, బ్రహ్మలోకం
చేరుతారు అని నారద పురాణం చెప్పింది. అట్లాగే మార్కండేయ పురాణం ఏడవది ఇది. మార్కండేయ పురాణంలో ఏం చెప్పారు అంటే, మునులందరూ వచ్చి మార్కండేయ మహర్షిని అడుగుతారు. ఎందుకయ్యా మార్కండేయ మహర్షిని అడుగుతారు అంటే, మార్కండేయుడు అన్ని యుగాల్లో ఉంటాడు. ఆయనకి చావు లేదు. మరి ఎట్లా ఉంటాడయ్యా? ప్రళయం అయిపోతుంది, అంతా నీళ్ళు అయిపోతాయి అంటే, బాలం ముకుందం మనసా స్మరామి, ఒక చిన్న ఆకు మీద కృష్ణుడు ఉంటాడట ఆ సముద్రంలో. అప్పుడు ఈయన కూడా దాంట్లోనే ఉంటాడట. కాబట్టి ఈయనకి ప్రళయం అనేది, చావు అనేది మార్కండేయ మహర్షికి లేదు. ఆయన మరి పరమేశ్వరుని చేత వరం పొందాడు కదా చిరంజీవిగా. కాబట్టి ఇతరమైనటువంటి ఇంకా 7 ఉన్నారు. అశ్వత్థామ, బలిర్వ్యాస, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిరంజీవులే. కానీ ప్రళయం అంటే పూర్తి యుగాలు అయిపోయిన తర్వాత వాళ్ళకు అంత్యం ఉంటుంది. కానీ ఈయనకు మాత్రం, మార్కండేయ మహర్షికి మాత్రం ఉండదు. అందువల్ల ఆయన ఎంతకాలం నుంచో ఉన్నాడు కాబట్టి ఈ మునులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి అన్ని విషయాలు అడుగుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఆయన అవన్నీ వాళ్ళ సంశయాలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. అది దీంట్లో 134 అధ్యాయాలు ఉన్నాయి, 9000 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా బలరాముని యొక్క తీర్థయాత్రలు, హరిశ్చంద్రుని యొక్క వృత్తాంతం, పతివ్రత స్త్రీల యొక్క ప్రభావం, కార్తవీర్యార్జునుడు, దత్తాత్రేయుని యొక్క అనుగ్రహం, రాజధర్మాలు, యోగశాస్త్ర విషయాలు, ఓంకారం యొక్క నిరూపణ, బ్రహ్మాండోత్పత్తి, దేవి మహాత్వము, సూర్యవంశ వర్ణన, ఇవన్నీ కూడా చెప్పబడ్డాయి. దుర్గా సప్తశతి ఏదైతే ఉన్నదో అది మార్కండేయ పురాణంలోదే. కాబట్టి జనులు అనుగ్రహించి అమ్మవారు వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఉంటుంది. అంతేకాదు సప్తశతి పారాయణము కూడా దీంట్లోనే చెప్పబడింది. దాన్ని పారాయణం చెయ్యాలి. పురాణంలో దేవీ నవరాత్రుల్లో చెప్పబడేటటువంటి ఆ సప్తశతి యజ్ఞము, చండీ యాగం చేస్తుంటారే, అది కూడా దీంట్లోనే మార్కండేయ పురాణంలోనే చెప్పబడింది. మహిళామణులు కొందరు యోగినులు ఉన్నారు, వాళ్ళ యొక్క చరిత్రలు ఇందులో చెప్పబడ్డాయి. దాంట్లో ఒక ఆమె మదాలస, ఇంకా చాలామంది ఉన్నారు. ఆమె యొక్క చరిత్ర కూడా దీంట్లోనే చెప్పబడింది. ఇక ఋతుధ్వజుడు అనేటటువంటి మహారాజు ఉండేవాడు. ఆయన రాజ్యం చేస్తుండేవాడు. ఇవన్నీ చూసి ఆయనకు విరక్తి ఒలిగి ఎక్కడో రాజ్యం వదిలిపెట్టేసేసి అరణ్యానికి పోయి తపస్సు చేసి మోక్షం పొందాలా అనుకున్నాడు. కానీ వాళ్ళ ఆవిడ మదాలస అరే ఇట్లా పోయాడా అని చెప్పి దివ్యదృష్టితో చూచి ఆయన్ను విహంగంలో వెళ్ళి ఎక్కడ తపస్సు చేస్తున్నాడా అని చూసి ఆయన్ని మళ్ళీ, అంటే ఏది చేస్తూ ఉన్నా చెయ్యనటువంటి స్థితి రావాలి మనకు. అంటే భగవదర్పితంగా నువ్వు చేస్తే నువ్వు చెయ్యనటువంటి వాడివి. అట్లా మరి ఆయనకు 4 కొడుకులు పుట్టారు. విక్రాంతుడు, సుబాహుడు, అరిమర్దనుడు, అలర్కుడు అని. వీళ్ళందరినీ కూడా ఆమె ఏం చేస్తుంది, భగవత్ సాన్నిధ్యం అంటే వాళ్ళ ఆధ్యాత్మిక మహానుభావుల్ని, మహాత్ముల్ని చేసేస్తుంది. వాళ్ళు ఒక్కరు కూడా పెళ్లి చేసుకోరు. లాస్ట్కి వస్తే వాళ్ళ ఋతుధ్వజుడు ఏమంటాడంటే, అరే ఒక్కనన్నా మన రాజ్యానికి పనికొచ్చేటట్టు చేయవే అంటే ఆమె అలర్కుని తీసుకొని మళ్ళీ ఆయన వేరే చెప్పి చేస్తాడు. అట్లా అందరినీ కూడా మహానుభావుల్ని చేస్తుంది ఆవిడ. ఋతుధ్వజుడు కుమారుడు మరి అలర్కుడు, వాడికి మాత్రం లాస్ట్లో రాజ్యం అప్పచెప్పి తాను వెళ్ళిపోతాడు. తత్వవేత్తగా అందరినీ తయారు చేస్తుంది. అంటే
తల్లి బాగా ఉంటే ఏమి వాళ్ళకు సంతానం అంతా ఏమవుతుంది, తల్లినే అనుసరిస్తుంది ఎప్పుడైనా సరే. కాబట్టి తల్లి కానీ బాగాలేకపోతే ఇంకా వాళ్ళ ఏదో ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు అందరూ ఏం చెప్తున్నారంటే, మా అబ్బాయిలు మా అమ్మాయిలు మా మాట వినడం లేదు, మా మాట ఎవరిని చూసినా అదే మాట, అంతేగాని అంటే ఇంత మంచి తల్లిదండ్రులు అన్నమాట వీళ్ళు. ఇంకేమనాలా పాపం వీళ్ళు. కాబట్టి అటువంటి విష్ణువు యొక్క 4 రూపాలు ఉన్నాయి. దాంట్లో వాసుదేవ, శేష, ప్రద్యుమ్న, అనిరుద్ధులు అని 4 రూపాలు. వీటికి సంబంధించినటువంటి వివరణ అంతా కూడా ఈ పురాణంలో ఉన్నది. ఇక 2 పక్షులు ఉన్నాయని మీరు వినుంటారు ఎప్పుడన్నా, ఎవరన్నా చెప్తుంటే ధర్మపక్షులు అవి ఏమి. కాబట్టి ఆ ధర్మపక్షుల విషయం కూడా ఈ మార్కండేయ పురాణంలోనే ఉన్నది. నువ్వు కూర్చో, అటు ఇటు తిరక్కు, నీకేమైనా పారేయాలుంటే తర్వాత అక్కడ పెట్టుకో, తర్వాత పారేయి, నిన్నే చూడాల్సి వస్తుంది మేము. కాబట్టి ఆ ధర్మపక్షుల యొక్క విషయం కూడా ఒకటి చెప్పబడిందన్నమాట. కాబట్టి ఈ పురాణం పుత్రులు 3 రకాలు ఉంటారని చెప్పింది ఈ పురాణంలోనే. ఏ పురాణం? మార్కండేయ పురాణంలో. వాళ్ళు ఒకడు ఏమిటంటే ఉత్తముడు, రెండవ వాడు మధ్యముడు, మూడవ వాడు అధముడు. ఇట్లా ఎవరయ్యా ఉత్తముడు అంటే తండ్రి ఇచ్చినటువంటి ధనాన్ని సంరక్షిస్తూ, తండ్రి ఇచ్చినటువంటి కీర్తిని కాపాడుతూ, మళ్ళీ దానికి అనుగుణంగా వాడు పెంచుకొని అందరిలో మరి కీర్తిని కాపాడుకునేవాడు ఉత్తముడైనటువంటి తండ్రి కొడుకు. వాడు తండ్రి ఇచ్చినటువంటి ధనాన్ని వాడు అదే దాని మీదనే ఆధారపడి జీవించేటటువంటి వాడు. మరి ఆ ధనాన్ని ఉండేవాడు, భార్య మీద ఉండేటటువంటి ధనంతో వాడు జీవించేవాడు మధ్యముడు. కాబట్టి పోగొట్టుకోకుండా ఉండేటటువంటి వాడు మధ్యముడు. ఇక అంతా పోగొట్టుకునేవాడు వాడు అధముడు అన్నమాట. తండ్రి ఇచ్చినటువంటిది కాపాడుకోరు కొందరు, అది ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేయరు. ఇక తండ్రి పాపం పాసి పండ్లతో సంపాదిస్తే వీడు బంగారు పళ్ళతో తింటూ ఉంటాడు. అట్లా కొందరు అట్లుంటారు. తండ్రి పేరు చెప్పుకొని మా నాన్న ఇటువంటి వాడు, మీ నాన్న ఇటువంటి వాడు అని చెప్పుకొని ఈ ప్రజల్లో వాడికి పలుకుబడి ఉంటుంది కదా, ఆ పలుకుబడితో జీవించేవాడు వ్యర్థ జన్ముడు. వాడు తాను స్వయంగా కుచ్ కర్నా చెయ్యే. కాబట్టి తండ్రికి కీర్తి తెచ్చేవాడు ఉత్తముడు. ఇలాంటి విషయాలు దీంట్లో ఈ మార్కండేయ పురాణంలో చెప్పబడ్డాయి. శ్రుత్వా తత్ పూజయేద్యస్తు పురాణం సప్తమం పునః సర్వపాప వినిర్ముక్త పునాత్యేవ నిజం కులం. దీన్ని పూజించేవాడు, దీన్ని వినేవాడు కులాన్ని పావనం చేస్తాడు. ఏది? మార్కండేయ పురాణాన్ని. కాబట్టి అటువంటి పావనమైనటువంటిది ఈ పురాణం. ఇక అగ్ని పురాణం. సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేయాల. అగ్నిదేవుడు వశిష్ఠ మహర్షికి ఈ పురాణం చెప్పాడు. అగ్ని పురాణం ఎవరు చెప్పారు? మీ అందరికీ లాస్ట్లో ఒక పరీక్ష పెడతా. 29వ తేదీ లాస్ట్ అన్నమాట. ఏ రోజు? 24వ తేదీ, 23వ తేదీ వచ్చే నెల. అప్పుడు కరెక్ట్గా చెప్పారనుకో వాళ్ళకు బహుమతి ఇస్తా. యాద ఉంచుకోవాలా, లేకపోతే ఎందుకు వినడం. కాబట్టి అగ్ని పురాణం ఎవరికి చెప్పారు? వశిష్ఠ మహర్షికి అగ్నిదేవుడు చెప్పాడు. దీంట్లో కూడా ఆ విష్ణు భగవానుని యొక్క కీర్తన
చేయబడింది. విష్ణు భగవానుని గురించే వర్ణించబడింది. అందులో 383 అధ్యాయాలు ఉన్నాయి, 15,400 శ్లోకాలు ఉన్నాయి. ఏమి దశావతారాలు ఇందులో వర్ణింపబడ్డాయి. ఆ తర్వాత రామాయణము ఘట్టాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. ఇక దేవాలయ నిర్మాణం ఎలా చేయాలో ఇందులో చెప్పబడింది. సాలగ్రామ లక్షణాలు ఎట్లా పూజన చేయాలో ఆ విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. సూర్య పూజ ఎట్లా చేయాలో ఆ విషయం కూడా చెప్పబడింది. శివ పూజ ఎట్లా చేయాలా అనేటటువంటి విషయం కూడా, ఇక వాస్తు పూజ చాలామంది వాస్తు చేసుకుంటారు కదా, కొత్త ఇండ్లు కట్టుకునేటప్పుడు ఆ పూజ కూడా ఎట్లా చేయాలో, మరి ఈ 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్యం ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమం, ఈ 4 ఆశ్రమాలు ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో, దాని తీరుతెన్నులు ఏమిటో ఆ విషయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి. పలు రకాలైనటువంటి వ్రతాలు చెప్పబడ్డాయి, రాజధర్మాలు చెప్పబడ్డాయి. తర్వాత మనకు స్వప్నాలు వస్తాయి కదా, స్వప్నాలు, ఆ స్వప్నాలకు ఏమేం ఫలితాలో ఆ విషయాలు కూడా అగ్ని పురాణంలో చెప్పారు. స్త్రీ పురుష లక్షణాలు చెప్పారు. స్త్రీలకు వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, పురుషులకు వస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఈ ఆయుర్వేద విషయాలు కూడా ఇందులో చెప్పబడ్డాయి. అద్వైత వేదాంతం అంతా కూడా ఈ పురాణంలో చెప్పబడింది. కూర్మావతారం అది కూడా చెప్పబడింది. సీతాన్వేషణ ఎలా చేశారో ఆ విషయం కూడా చెప్పబడింది. ఇక్కడ రామాయణ ఘట్టాల్లో సుగ్రీవుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క విషయాలు కూడా చెప్పబడ్డాయి. ఆ తర్వాత తీక్ష్ణమైనటువంటి ఆ సీతాపహరణకు రావణుడు మారీచుణ్ణి ఎలా ప్రేరేపించాడో ఆ విషయం కూడా చెప్పబడింది. దాంట్లో మారీచుడు అంటాడు, ఏమని అంటాడంటే, రావణాదపి మర్తవ్యం మర్తవ్యం రాఘవాదపి. ఏమిటంటే రావణుడు మారీచుని దగ్గరికి వస్తాడు, వచ్చి అయ్యా నువ్వు బంగారు లేడి వైపో, ఏమి నేను మరి నువ్వు ఆమెను నేను చూస్తే ఆమె తీసుకొని పోతుందేమో, అప్పుడు నేను తీసుకొని వస్తా సీతమ్మ వారిని, నువ్వు అలా చెయ్యి అని మారీచుని అడుగుతాడు. మారీచుడు అడిగితే మారీచుని ఏమంటాడంటే, అయ్యా ఆయనతో పెట్టుకోకు, ఆయన చాలా చిన్నప్పుడు నేను చూసినా వాడికి ఇంకా మీసాలే రాలేదు, నన్ను కొట్టి ఎక్కడో పారేశాడు, ఏమి ఇప్పుడు వాడు పెద్దవాడైపోయాడు, నన్ను చంపేస్తాడు అంటే, అరే నువ్వు నాతో చేస్తావా వాడితో చేస్తావా, నేనైతే చంపేస్తా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే మారీచుడు, అయ్యా నేను చావాల్సిందే, ఎట్లాగో చావాల్సిందే, ఇటు రావణుని చేతిలోనైనా చావాలా, లేదా రాఘవుని చేతిలోనైనా చావాలా. ఈ పాపాత్మని చేత చావడం కంటే ఆ పుణ్యాత్మని చేత చావడం మంచిది కదా, అట్లనే పోతానయ్యా మాయలేడి ధరించి వెళ్ళిపోతాను అని మళ్ళీ అనుకున్నాడు. కాబట్టి ఈ ఇద్దరిట్లో ఎవరితో చావడం మేలు అంటే రాఘవుని చేతిలో చావడం మేలు అని అనుకొని మాయలేడి అయిపోయి వెళ్ళి ముందు ప్రదర్శించాడు. అది కాబట్టి ఆ విషయాలు కూడా దీంట్లో చెప్పబడ్డాయి. భగవంతుడు అంటే ఏంటి అసలు, ఆ విషయము ఈ అగ్ని పురాణంలో చెప్పారు. అసలు భగవంతుడు అంటే ఏంది, భగవంతుడు ఎట్లా ఉంటాడు, ఎటువంటి దానికి అర్థం. ఉత్పత్తించ ప్రళయం చైవ భూతానామాగతం గతిం వేత్తి విద్యామవిద్యాం చ సవాచ్యో భగవానితి. అంటే ఒక 6 మహిమలు ఉంటాయట, ఆ 6 మహిమలు ఉండేటటువంటి వాడిని భగవంతుడు అన్నారు. అంతేకాదు ఎవడైతే సృష్టి చేయగలుగుతాడో, ఎవడైతే ఈ సమస్త ప్రపంచాన్ని పోషించగలుగుతాడో, ఈ సమస్త ప్రపంచాన్ని లయింపజేయగలుగుతాడో, ఈ జీవుల యొక్క జనన మరణాలు ఎవరి చేత చేయింపబడతాయో, విద్యలు అవిద్యలు అంటే జ్ఞానం అజ్ఞానం
ఎవరి చేత కలుగుతుందో ఈ 6 తెలిసినటువంటి వాడు భగవంతుడు. ఏమి మనం భగవంతులమా అంటే మనం మన పుట్టిక మనం చావు ఏమని తెలుస్తా మనకు? ఏమి ఎప్పుడు పుడతామో తెలీదు. ఊరనో అడవినో ఉదక మధ్యమునో ఏ వేళనో ఎక్కడనో పోతాం. కాబట్టి ఇవి తెలియవు మనకు. ఇవి తెలిసినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఇక దేవాలయ నిర్మాణానికి చెందినటువంటి విశేషాలు కూడా ఈ పురాణంలో చెప్పబడ్డాయి. అగ్ని పురాణంలో ఆలయ నిర్మాణం వల్ల ఎటువంటి పుణ్యాలు వస్తాయో, ఎటువంటి పాపాలు పోతాయో, బ్రహ్మహత్యా పాతకం కూడా పోతుంది, తొలగిపోతుందని చెప్పారు. ఇక పదార్థాలు, శుభాశుభ స్వప్నాలు, శకునం. మన వాళ్ళు చాలామంది ఈ శకునం ఆ శకునం అని చెప్తుంటారు కదా. కాబట్టి ఆ శకునాల యొక్క విషయాలు కూడా ఈ పురాణంలో, అగ్ని పురాణంలో చెప్పబడింది. అంతేకాదు ఆగ్నేయం ఫటితం ధ్యాతం శుభం స్యాద్ భుక్తి ముక్తిదం. మరి వాయుపురాణం వింటే వాడికి భుక్తి కలుగుతుందట, ముక్తి కలుగుతుందట, రెండూ కలుగుతాయి దీని యొక్క ఫలితం. ఆ తర్వాత 9వది భవిష్య పురాణం. ఎన్నవది? 9వది. ఈ భవిష్య పురాణంలో 14,500 శ్లోకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరు రాశారు? వ్యాస భగవానుడు రాశాడు. దీంట్లో కూడా సృష్టి వివరణ, పురాణాల ఉత్పత్తి, షోడశ సంస్కారాలు. మనకు 16 సంస్కారాలు ఉన్నాయి తెలుసా? గర్భాధానం, జాతకర్మ, చౌలకర్మ, నామకరణం, ఇవన్నీ ఉండలే. వస్త్రాలు ధరింపజేయడం, మన వాళ్ళు ఏదో ధోతి కట్టించడం, చీర కట్టించడం, ఇవన్నీ చేస్తున్నారు కదా. ఇవన్నీ ఆ సంస్కారాల్లో ఒక్కొక్కటి. లాస్ట్కి చచ్చిపోవడం కూడా ఒక సంస్కారమే. ఆ సంస్కారానికి చేయాల్సినటువంటి కర్మలు కూడా ఎలా చేయాలో ఈ భవిష్య పురాణంలో చెప్పారు. గర్భాధానం ఎలా చేయాలో ఆ విషయాలు కూడా ఈ పురాణాల్లో చెప్పినారు. సావిత్రి మహాత్మ్యం చెప్పబడింది. పతివ్రత కదా ఆమె. కాబట్టి స్త్రీ లక్షణాలు, ఆ తర్వాత వ్రతాలు ఎన్నున్నాయి, ఏ వ్రతం ద్వారా ఏ ఫలితం దొరుకుతుంది మనకు, ఆ విషయాలు కూడా ఈ భవిష్య పురాణంలో చెప్పబడింది. ఇక రథసప్తమి మహాత్మ్యం, రథసప్తం చేస్తున్నారు మన వాళ్ళు. తర్వాత సూర్యుని యొక్క ప్రభావం, ప్రతిమా లక్షణాలు, ఎన్ని రకాలైనటువంటి ప్రతిమలు ఉంటాయి, మూర్తులు మనం పూజ చేయడానికి. దారు, ఇత్తడి, వెండి, రాగి, బంగారు, కర్ర, ఇవన్నీ వీటితో, మట్టి, వీటన్నిటితో, సైకతం అంటే ఇసుక, దాంతో కూడా మూర్తులు ఎట్లా చేయాలో అన్నీ దీంట్లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెప్పబడ్డాయి. తర్వాత అంతేకాదు భర్త పట్ల భార్య ఎట్లా ఉండాలా, భార్య పట్ల భర్త ఎలా ఉండాలా, ఈ విషయాలు కూడా దీంట్లో చెప్పబడ్డాయి. భర్త ఏ విధంగా ప్రవర్తించాలా. అంతేకాదు సూర్య ప్రభావ వర్ణనం ఎలా ఉంటుందో, రాజులు, దొంగలు, గ్రహాలు, పాములు, పేదరికము, దుఃఖాలు, ఇవన్నీ ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. మరి ఇవన్నీ పోవాలంటే సూర్యారాధన ఎట్లా చేయాలో ఆ విషయం చెప్పి, ఇవన్నీ పోవడానికి సూర్యారాధన చెప్పబడింది. కాబట్టి ఈ జీవితంలో వివాహం ప్రతి వాడు ఏమి చేసుకుంటాడా లేదా? ఒక్కొక్కడికి కాదు, వాడి దౌర్భాగ్యం, ఏం చేద్దాం. కాబట్టి ఇట్లా ఆ వివాహం ఎలా చేసుకోవాలో, ఎటువంటి అమ్మాయిని చేసుకోవాలో, ఎటువంటి భర్తను అంటే పురుషుణ్ణి చేసుకోవాలో, ఆ విషయాలు కూడా ఇవన్నీ భవిష్య పురాణంలో చెప్పబడ్డాయన్నమాట. కాబట్టి స్మృతుల్లో చెప్పబడ్డాయి. మరి దుఃఖాలు ఎలా ఉంటాయి, సుఖాలు ఎలా ఉంటాయి, విభేదాలు, వివాహ భేదాలు ఎలా ఉంటాయి,
వివాహ భేదాలు కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. 8 రకాలైనటువంటి వివాహాలు. లాస్ట్కు కృష్ణుడు చేసుకున్నటువంటి రుక్మిణిని చేసుకున్నటువంటి వివాహం ఎటువంటిది? ఆమె కబురు పెట్టింది, అయ్యా నువ్వు వచ్చి నన్ను తీసిపో. ఆయన ఉపాయం కూడా చెప్పింది. ఏమి ఇదిగో స్త్రీలకు ఇష్టమైతే అట్లా ఉపాయాలు చెప్తారు, అవి వాళ్ళే చెప్పాలా, మనం చెప్తే ఆ పారావు ఏమి. కాబట్టి అవన్నీ అట్లా. అయితే నేను చెప్పేది ఏమిటంటే స్త్రీలు ఇష్టపడి చేసుకున్నటువంటి మగోడి జీవితం బాగుంటుంది. ఇక మగోడు ఇష్టపడి చేసుకున్నటువంటి జీవితం నరకమే, అంతకంటే నరకం మరొకటి లేదు. కాబట్టి ఎంత కష్టమైనా ఆమెకి ఇష్టమైతే ఎంత కష్టమైనా భరిస్తుంది. ఇక వీసమెత్తు కూడా భరించదు నీకు ఇష్టమైంది అట్లా. కాబట్టి అందుకే కృష్ణుడు ఏం చేశాడు తమాషాగా, ఆయన మహాచతురుడు. అందరూ వచ్చి ఆయన్నే ఇష్టపడ్డారు, ఆయన ఎవ్వరిని ఇష్టపడలే. ఈ 8 మంది భార్యలు, ఆ 16,000 మంది వాళ్ళు కూడా రాజకన్యలే, గోపికలు కాదు సుమా. వాళ్ళందరూ ఇష్టపడింది కృష్ణున్నే. కాబట్టి కృష్ణుడు ఒక్కరిని ఇష్టపడలే. అట్లా అటువంటి వివాహాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సామాజికమైనటువంటి జీవితం ఎలా జీవించాలా, ఇవన్నీ కూడా సంఘశ్రేయస్సు ఎలా ఉండాలా అనేది భవిష్య పురాణంలో చెప్పారు. ఇంకా ప్రాధాన్యమైనటువంటి విషయం ఏం చెప్పారంటే, అన్నం వై ప్రాణినాం ప్రాణాన్ అన్నమోజో బలం సుఖం ఏతస్మాత్ కారణాత్ సద్భిః అన్నదః ప్రాణదః స్మృతః. ప్రాణులకు అన్నమే ఏంటి? ప్రాణం. అన్నం లేకపోతే, మంచిగా ఉండేవాడికి కూడా అన్నం లేకపోతే వాడి మాట మాట్లాడేది ఏమైపోద్ది? తగ్గిపోతుందా లేదా? తగ్గిపోతుంది. వాడు మాట్లాడలేడు, నడవలేడు, చేతులు ఆడవు, కాళ్ళు పనిచేయవు, బుద్ధి కూడా పనిచేయదు. కాబట్టి అన్నం ఉంటేనే, కాబట్టి అన్నమే బలము. అన్నం తింటేనే మనం ఏదైనా వస్తువు ఎత్తగలం, లేకపోతే ఎత్తలేం. అన్నమే సుఖం, అన్నమే ఓజస్సు, అన్నమే మనకు ప్రాణం. కాబట్టి అన్నదాత ఎవడైతే ఉంటాడో వాడు ప్రాణదాతగా చెప్పబడ్డాడు. అర్థమైందా? ఇప్పుడంటే స్త్రీలు బయటకు వెళ్ళి ఏవేవో పనులు చేసి వాళ్ళ పుట్టబోసుకుంటున్నారు. కానీ పూర్వం అంతా కూడా పురుషులు పనిచేయాలా, వాళ్ళను పోషించాలా. అది సుఖంగా ఉందా? ఇది సుఖంగా ఉందా? కానీ ఇప్పుడు అట్లా అనుకోవట్లేదే. మా కాళ్ళ మీద మేము నిలబడ్డాం, మేము జీవిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు డబల్ పని వాళ్ళకి. ఇక్కడ పని చేయాలా, ఇంటికి పోయిన తర్వాత గిన్నెలు తోమాలా. అదే పూర్వం ఉట్టి గిన్నెలు తోమితే సరిపోయేది. వీడేం చేస్తాడు, ఈ అలసు తీసుకొని వీడు బాగా ఆమె దగ్గర ఉండే డబ్బులు లాగేసుకొని బాగా తాగి వస్తాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇక ఇవన్నీ వాళ్ళు తాగడం ఎందుకు అని చెప్పి మేము కూడా తాగుతామని వాళ్ళు కూడా తాగడం ప్రారంభించారు. నారాయణ నారాయణ నారాయణ. అయ్యో ఉన్నాయి చాలా. వాళ్ళు కేవలం తాగడమే కాదు, సిగరెట్లు విగరెట్లు అన్నీ వాళ్ళ ఇష్టం. అటువంటి జీవితము. కాబట్టి అట్లా కాదు. ఈ కథల్లో ఆ విధమైనటువంటి విషయాలన్నీ చెప్పబడ్డాయి. ఈ పురాణానికి మరి ఫలితం ఏమిటయ్యా అంటే, యశ్రుత్వా సర్వపాపేభ్యో ముచ్యతే మానవో నృప అశ్వమేధ ఫలం ప్రాప్య గచ్చేద్ భానుం న సంశయ. అటువంటి వాడు, ఇది విన్నటువంటి వాడు, ఇది చెప్పినటువంటి వాడు సర్వపాపముల నుంచి భవిష్య పురాణం చెప్పినటువంటి వాడు విముక్తుడవుతాడు. మానవ ధర్మాన్ని ఆచరించడానికి వాడు ప్రయత్నం చేస్తాడు. వాడికి సక్రమంగా పాటిస్తే అశ్వమేధ ఫలం దొరుకుతుంది. గచ్చేద్ ఆ సూర్య భగవానుణ్ణి వీడు
సూర్యలోకాన్ని చేరుతాడు. కాబట్టి ఆ తర్వాత వచ్చేది 10వది బ్రహ్మవైవర్త పురాణం. ఏం పురాణం? బ్రహ్మవైవర్త పురాణం. అది నారద మునీంద్రునికి సావర్ణి మనువు అనేటటువంటి మహానుభావుడు చెప్పాడు. ఇందులో వరాహమూర్తి అవతారం, శ్రీకృష్ణుని యొక్క అవతారం, ఇంకా మహావిష్ణువు యొక్క విషయాలన్నీ చెప్పబడ్డాయి. బ్రహ్మఖండము, ప్రకృతి ఖండము, గణేష ఖండము, శ్రీకృష్ణ ఖండము అని 4 ఖండాలుగా ఈ పురాణము విభజింపబడి ఉంది. ఇది అన్నీ కలిపి 18,000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. కాబట్టి సారభూతం పురాణేషు బ్రహ్మవైవర్తముచ్యతే. అన్ని పురాణాల యొక్క సారం ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ఉన్నదంట. అట్లా చెప్పినారు. కాబట్టి ఈ పురాణాలన్నీ ప్రశస్తమైనటువంటివి. బ్రహ్మఖండంలో పరబ్రహ్మ వర్ణన చేయబడింది. ఇక ప్రకృతి ఖండంలో దుర్గాదేవి, స్త్రీ స్వరూపాలు, స్త్రీ మూర్తులు, స్త్రీల యొక్క స్వభావాలు వర్ణింపబడ్డాయి. ఇక గణేష ఖండంలో వినాయకుని యొక్క చరిత్ర, వినాయక వ్రతకథ, పూజ మొదలైనవి చెప్పబడ్డాయి. ఇక కృష్ణఖండంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, మంచివాళ్ళ యొక్క రక్షణ, దుష్టులను కృష్ణుడు ఎలా చంపాడో ఆ విషయాలన్నీ చెప్పబడ్డాయి. ఇక ధర్మస్థాపన చేయబడింది. అంతేకాదు ఈ పురాణంలో మరొక గొప్ప విషయం ఏంటంటే అతిథి సత్కారం. అతిథి సత్కారం ఎలా చేయాలో ఆ విషయాలన్నీ కూడా చెప్పారు. మరొకటి ఏం చెప్పారంటే పూజింపదగినటువంటి వాన్ని పూజింపాల, పూజింపదగినటువంటి వాన్ని పూజిస్తే నీకు పాపం వస్తుంది. ఎవరిని పూజించాలో వాణ్ణి శాస్త్రోక్తంగా పూజించి పుణ్యం సంపాదించుకోవాలి. పూజింపకూడనటువంటి వాడిని మనం పూజిస్తే మనకేమొస్తుందయ్యా? అంటే పాపం వస్తుందని చెప్తున్నాడు. అది అపూజితోతిర్యస్య భవనాద్ వినివర్తతే పితృదేవాగ్నయ పశ్చాత్ గురవో యస్య పూజిత. ఏం చెప్తున్నారంటే ఏ గృహస్థుని ఇంట అతిథి సత్కారం జరుగుతుందో, ఆదరింపబడతాడో అటువంటి వాడి ఇంట్లో పితరులు, దేవతలు, అగ్నిదేవుడు, గురువు మొదలైనటువంటి వాళ్ళు అనుగ్రహిస్తారు. ఇక అతిథి సత్కారం లేనటువంటి ఏ ఇల్లు అయితే ఉన్నదో ఆ ఇంట్లో వీళ్ళందరూ విముఖంగా ఉంటారు. అంటే పితరులు సంతోషపడితే వాళ్ళ ఇల్లు వంశాభివృద్ధి జరుగుతుంది. ఎవరింట్లోనైతే అటువంటివి జరగవో వాళ్ళకు వంశాభివృద్ధి ఉండదు. ఇక దేవతలు అనుగ్రహిస్తారంటే వాళ్ళు వరాలను ఇస్తారు. అగ్నిదేవుడు ఆయన అక్కడ ప్రజ్వరిల్లుతూ ఉంటాడు. గురువులు అనుగ్రహిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ అతిథి సత్కారం జరగనటువంటి ఇంట్లో ఇవన్నీ వాళ్ళు ఇష్టపడరు. ఇక ఈ జన్మకు కారణమైనటువంటి వాళ్ళు మనకు ఉన్నారు కొంతమంది. విద్యాదాత తండ్రిగా భావించాల, ఎవరైతే విద్యను మనకి ఇస్తారో వాళ్ళను. తర్వాత అన్నదాత, మనకు అన్నం ఎవరైతే పెడతారో వాణ్ణి కూడా తండ్రిగా భావించాల. భయం నుంచి కాపాడేటటువంటి వాడిని కూడా తండ్రిగా భావించాల. కన్యాదాత, ఈ నలుగురు కూడా తండ్రులుగానే చెప్పబడతారు. మామ అంటాం కదా, ఆ మామ కూడా తండ్రే ఒక విధంగా. అందుకే చాలామంది హిందీ వాళ్ళల్లో పితాజీ అంటారు. మీరు చూస్తుంటారు ఎక్కడన్నా ఈ సీరియళ్ళు వాటిల్లో వీటిల్లో చూస్తుంటారు కదా. కాబట్టి సేవకుడు, శిష్యుడు, పోషకుడు, ఔరసుడు, శరణాగతుడు, ఈ 5గురు కూడా పుత్రులుగా భావింపబడతారు. ఎట్లా? సేవకుడు, సేవ చేసేవాడు కూడా పుత్రుడే, ఎందుకంటే వాడికి అన్ని బాగోగులన్నీ వాడే చూడాల. శిష్యుడికి కూడా గురువు గారు అన్నీ చూడాల, తండ్రిగా భావించి. పోషితుడు, ఆయన చేత పోషింపబడేటటువంటి వాడు కూడా. ఔరసుడు అంటే
తన భార్య కు కలిగినటువంటి సంతానం, అంతేకాకుండా కొంతమంది ఇట్లా ఒక సంతానం కలిగిన తర్వాత మళ్ళీ వేరే వాడిని చేసుకుంటారు చూడండి. అప్పుడు ఈయనకు తండ్రి ఎవరు? సంతానం కలిగిన ఆయన ఇప్పుడు చేసుకున్నటువంటి వాడే తండ్రిగా భావింపబడతాడు. కాబట్టి అది ఔరసుడు. శరణాగతుడు ఎవరైతే శరణు అని ఆయన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళు కూడా కొడుకులుగా భావింపబడతారు. కాబట్టి ఈ విధంగా ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో ఈ విషయాలన్నీ చెప్పబడ్డాయి. నాస్తి ధర్మాత్ పరో బంధు, ధర్మాత్ పరం ధనం, ధర్మాత్ ప్రియతరః కోవా స్వధర్మం రక్షయత్నతః. ఇంట్లో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పిందంటే వాడు చేయవలసినటువంటి ధర్మాన్ని వాడు రక్షించుకోవాలా. ఇది ఇప్పుడు ప్రతి వాళ్లకు కొడుకుగా ఉన్నాడనుకో, వాడికి ధర్మం ఏంటి? తల్లిదండ్రులు ఉన్నంత వరకు వాళ్ళను సేవ చేయాలి, భార్య బిడ్డలు ఉన్నంత వరకు వాళ్ళను సంరక్షించాలి, ఇంకా గురువులు ఉన్నంత వరకు వాళ్ళను సేవించాలి. ఇవన్నీ ధర్మాలన్నమాట. అట్లాగే ఒక గృహస్థు, ఒక బ్రహ్మచారి, ఒక సన్యాసి, ఒక వానప్రస్థు, ఇట్లా ఒక్కొక్కడికి ఒక్కొక్క ధర్మం ఉంటుంది. ఆ ధర్మాలను వాడు కాపాడుకోవాలి వాడి జీవితంలో. అట్లా ధర్మమే బంధువు. ఆ ధర్మాన్ని వాడు పాటించకపోతే వాడు ఉన్నా కూడా వేస్టే, లేకున్నా. అందుకే చాలామంది వాడు తండ్రులు చెప్పినటువంటివి వినకపోతే, లేకపోతే వాడు వ్యతిరేకంగా ఉంటే ఏమంటారు? నువ్వు చచ్చినావు అనుకుంటారా పో అంటారు. అంటారా అనరా? ఇప్పుడు అమ్మాయిలు కూడా కొంతమంది తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారే. మొన్న ఒక ఆయన అక్కడ జరిగింది ఒక చోట, వాళ్ళు వెతికారు పాపం. ఉదయమే కనిపించలే, 10 గంటల దాకా ఎతికారు. ఇక పోలీస్ స్టేషన్కి పోయి చెప్పొచ్చారు, అయ్యా మా అమ్మాయి కనిపించట్లేదు, ఇవాళ ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళకు 2 గంటలకు ఫోన్ వచ్చింది, ఏంటి మీ అమ్మాయి ఒక ఆయన్ని పెళ్లి చేసుకున్నది, మరి మీరు వచ్చి అక్షంతలు వేయండి. అయ్యా మేము మా ఇంట్లోంచి పోయినప్పుడే మేము చచ్చిపోయింది అనుకున్నాం, మేము రాము అని చెప్పారంట. అంటే చెప్పిన మాట వినకపోతే ఏమంటారు? చచ్చిన వాళ్ళతో సమానంగా అంట. అట్లా కాబట్టి స్వధర్మాన్ని ఏం చేయాలా? ప్రయత్నం పూర్వకంగా కాపాడుకోవాలి ప్రతి వాడు. కేవలం స్త్రీలే కాదు, పురుషులు స్త్రీలు అందరూ కూడా. ధర్మం కంటే మించినటువంటి బంధువు లేడు, ధర్మం కంటే మించినటువంటి ధనం లేదు, ధర్మం కంటే ప్రియతరమైనటువంటి వస్తువు ఈ లోకంలో ఏదీ లేదు. కాబట్టి తన ధర్మాన్ని తాను కాపాడుకోవాలి. ఆ ధర్మాన్ని కాపాడుకోకపోతే వాళ్ళు చచ్చిన వాళ్ళతో జీవోత్సవం అన్నమాట. ఏంటి? జీవించి ఉంటారు కానీ శవంతో సమానం. కాబట్టి అట్లా భావించి వాడు మరి ఈ ధర్మాన్ని చెప్పేటటువంటి గురువును దైవంతో భావించాలి, దైవంతో సమానంగా భావించాలి. సకల దేవతా స్వరూపుడు ఎవరు? గురువు. కాబట్టి అట్లా భావించి అట్లా వాళ్ళు సేవ చేయాలి. ఈ పై విషయాలన్నీ కూడా భగవంతుని యొక్క స్వరూపం. సరస్వతీ పూజ, భూదాన ప్రాశస్త్యం, గంగావతరణము, సంక్షిప్తమైన రామాయణము, తులసి మహత్వము, తర్వాత దుర్గా ఉపాఖ్యానం ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో చెప్పబడ్డాయి. ఈ గ్రంథంలో ఇంకా అనేకమైనటువంటి కథలు చెప్పారు. కృతయుగంలో వేదవతి గురించి చెప్పారు, త్రేతాయుగంలో ఉండేటటువంటి సీతను గురించి చెప్పారు, మరి ద్వాపర యుగంలో ద్రౌపది గురించి చెప్పారు. కాబట్టి ఈ పురాణ కథలన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ కలియుగంలో పద్మావతి గురించి చెప్పారు. వెంకటేశ్వర స్వామిని పెళ్ళాడింది కదా ఆమె. కాబట్టి శుభదం పుణ్యదం చైవ విఘ్న నిఘ్నకరం పరం హరిదాస్య ప్రదం చైవ
పరలోకే ప్రహర్షదం. ఈ పురాణము శుభాన్ని ఇస్తుంది, పుణ్యాన్ని ఇస్తుంది, విన్నవాళ్లకు విఘ్ననాశనాన్ని కలిగింపజేస్తుంది, హరిదాస్యాన్ని ఇస్తుంది. పరలోకంలో ఈ లోకంలో ఇహపరాలు సుఖంగా ఉంటారు అని ఈ పురాణం విన్నటువంటి వాళ్లకు ఫలితం చెప్పబడింది. ఇంకా 11వ పురాణం ఏమిటయ్యా అంటే లింగ పురాణం. లింగ పురాణం ఈ లింగ పురాణంలో మరి విష్ణుదేవుని యొక్క విషయాలే చాలా వరకు చెప్పబడ్డాయి. ఈ లింగ అంటే శివుని యొక్క విషయాలు కూడా చెప్పబడ్డాయి. 11,000 శ్లోకాలు ఉన్నాయి దీంట్లో. ఎన్ని 108 అధ్యాయాలు ఉన్నాయి. ఉత్తరార్ధంలో 55 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం కలిపి 163 అధ్యాయాలు ఈ పురాణంలో చెప్పబడ్డాయి. మరి శివుని అవతారాల గురించి వర్ణింపబడింది. ముఖ్యంగా అష్టాంగ యోగం ఎట్లా చేయాలో, ఏమిటి శమము, దమము, ఉపరతి, తితిక్ష, సమాధానము, శ్రద్ధ అనేటటువంటి అష్టాంగ యోగాలు వీటిలో చెప్పబడ్డాయి. అంతేకాదు శివారాధన ఎట్లా చేయాలి, స్థివతోత్రం ఎట్లా చేయాలి, బ్రహ్మజ్ఞానం ఎలా కలుగుతుంది, లింగార్చన విధానం ఎలాంటిది, శివునికి సంబంధించినటువంటి మానస పూజ ఎలా చేయాలి, యుగధర్మాలు ఏమిటి, సప్త ద్వీపాలు ఏమిటి, సప్త సాగరాలు ఏమిటి, ఈ దిక్పాలకుల యొక్క నగరాలు ఏమిటి, చంద్రవంశం యొక్క రాజులు ఎవరు, సూర్యవంశం యొక్క రాజులు ఎవరు, త్రిపురాసుర సంహారం ఎలా జరిగింది, కైలాసగిరి ఎలా ఉంటుంది, ఈ సదాచారం ఎలా ఉంటుంది, ఇవన్నీ విషయాలు దేంట్లో చెప్పారు, లింగ పురాణంలో చెప్పారు. ఇక పృథివీ, జలము, అగ్ని, వాయువు, మరి మనస్సు, బుద్ధి, చిత్తము, అష్టవిధాలు అయినటువంటి ప్రకృతి ఆ విషయం చెప్పబడింది. ఈ 8 రకాలైనటువంటి మూర్తులు ఉంటాయంట. దానికి మూర్తి అంటే రూపం. ఆ రూపము ఈ అష్టమూర్తి బృద్ దేవపూజనమని మన రమణ మహర్షుల వారు ఉపదేశసారంలో చెప్పారు. ఆ అష్టమూర్తులను ఎలా అర్చన చేయాలి అనేటటువంటి విషయము ఈ లింగ పురాణంలో చెప్పారు. కాశీ మహత్వం కూడా చెప్పారు ఇక్కడ ఈ పురాణంలో. కాబట్టి ఇంతేకాదు శ్వేతుడు అనేటటువంటి భక్తుడి యొక్క అనుగ్రహించినటువంటి విషయము చెప్పారు. కామం భుంజన్ స్వపన్ క్రీడన్ కుర్వన్ని వివిధా క్రియా అవిముక్తే త్యజేత్ ప్రాణాన్ జంతుర్మోక్షాయ కల్పతే. కాశీలో నువ్వేం చేస్తున్నా సరే అంతా భగవంతుడు అనుగ్రహిస్తాడు. నువ్వు పడుకొని చచ్చిపోయినా నీకు ముక్తి వస్తుంది. భుంజన్ తింటూ చచ్చిపోయినా ముక్తి వస్తుంది. స్వపన్ నిద్రపోతూ చచ్చిపోయినా ముక్తి వస్తుంది. నువ్వు ఆడుకుంటూ ఉన్నా ముక్తి వస్తుంది. కుర్వన్ వివిధ కర్మలు ఏవైనా పనులు చేస్తూ చచ్చిపోయినా ముక్తి వస్తుంది. ఈ కాశీలో ఎట్లా ఉండి చచ్చిపోయినా సరే నీకు ఏమొస్తుంది, ముక్తి వస్తుంది అని ఈ లింగ పురాణం చెప్పిందన్నమాట. కాబట్టి అష్టదిక్పాలకులు, ఇంద్రాది దేవతలు వారు నివసించేటటువంటి ఆ స్థానాలు, వాళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ ఏవేమిటో అవి కూడా అమరావతి, తేజస్విని, వైవస్వతి, కృష్ణవర్ణ, శుద్ధవతి, గంధవతి, అలక, యశోవతి అనేటటువంటి వాళ్ళ యొక్క 8 మంది యొక్క అష్టదిక్పాలకులు వాళ్ళ యొక్క నగరాలవి, క్యాపిటల్ సిటీస్ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా చెప్పారు. శివానుగ్రహం ఎట్లా కలుగుతుందో, పరాశరుడు ఎలా మరి తండ్రిని సేవించాడో ఆ విషయం కూడా చెప్పబడింది. అంతేకాదు లింగ పురాణం చాలా ప్రభావవంతమైనటువంటిది. ఇంకా పురాణాల్లో భోగాశను నిరోధించి విషయ విచారణ చేత సాధ్యమని వైరాగ్యాలు మనోవాక్కాయముల చేత వైరాగ్యాన్ని ఆశ్రయించి ఎవరైతే భగవంతుణ్ణి సేవిస్తారో వాళ్ళందరికీ ముక్తి పరమశివుడు ఇస్తాడు. భోగేన
తృప్తిర్నైవాస్తి విషయానాం విచారతః తస్మాద్ విరాగः కర్తవ్యः మనసా కర్మణా గిరా. దీంట్లో ముఖ్యంగా చెప్పబడింది ఏమిటంటే ఎన్ని భోగాలు అనుభవించినా ఎన్ని భోగాలు అనుభవించినా ఇంకా అనుభవించాలనేటటువంటి ఆశ కలుగుతానే ఉంటుంది. దేవుడు ఇచ్చాడు, కాళ్ళతో నడిస్తే సరిపోదా అంటే వాడు సైకిల్ కావాలంటాడు. సైకిల్ దొరికితే సైకిల్ మోటార్ కావాలంటాడు. సైకిల్ మోటార్ వస్తే కారు కావాలంటాడు. కారు కావాలంటే విమానం కావాలంటాడు. విమానంలో కూడా ఇంకా మంచి హెలికాప్టర్లు అవన్నీ కావాలండి. ఏంటి అవునా? మనుషుడి తృప్తి ఎక్కడ? తృప్తి ఏముండదు. ఎన్ని అనుభవించినా కూడా ఇట్లా భోగాలు. అందుకే దాన్ని విచారణ చెయ్యాల. విచారణ చేసి మనస్సు చేత, మన కర్మల చేత, వాక్కు చేత వాటన్నింటినీ వదిలిపెట్టాలి. వచ్చే ఉంటే అవే వస్తాయి, నువ్వు కోరాల్సినటువంటి అవసరం లేదు. అట్లా కాబట్టి పటే శృణుయాద్ వాపి లైంగం పాపహరం నరః. ఈ లింగ పురాణాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకు పాపహరం అవుతుందట, వాళ్ళ యొక్క మనస్సు శుద్ధమవుతుందట. మరి ఈ లోకంలో ఉన్నంత వరకు భోజనం బాగా దొరుకుతుందట. వచ్చే లోకంలో భోగాలు అనుభవిస్తాట. కాబట్టి శివపురాణం అంత మహత్వమైనటువంటిది అని చెప్తున్నారు. రేపు మనం వరాహ పురాణం గురించి తెలుసుకుందాం. అంటే సమయం అయిపోయింది కదా, గంటలు కొట్టినాయి. ఇంకా 12వది అంటే ఇంకా 6 పురాణాలు ఉన్నాయి. రేపు పురాణాలు అయిపోతాయి. అసలు వాటిలో విషయం ఏమేమి ఉన్నదో ఇక ఆ తర్వాత విష్ణు పురాణంలో ఏం చెప్పారు, ఎవరికి చెప్పారు, ఎట్లెట్లా ప్రవర్తించింది అనేటటువంటి విషయంలోకి మనం వెళ్దాం. సమయానికి రావాలా అది. ఓం శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 जय राजा रामचंद्र भगवान की, सीता माई की, पवन सुत हनुमान की, सद्गुरु सत्य भगवान की।